రద్దు చేయాలి. ఇక వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీలు ధర్నాకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కొడంగల్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి జీతాల పెంపుతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ సెంటర్ల ఏర్పాటుతో అంగన్వాడీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కొడంగల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇక వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీలు ధర్నాకు దిగారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ ద్వారా అందజేస్తారు. నరేష్, చెప్పండి, అంగన్వాడీల డిమాండ్స్ ఏంటి? ప్రియా, సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో అంగన్వాడీలు సీఎం ఇంటి ముట్టడికి యత్నించారు. పెద్ద ఎత్తున ఇవాళ ఉదయమే అంగన్వాడీ టీచర్లంతా కూడా కొడంగల్ బస్టాండ్ కి చేరుకున్నారు. అక్కడి నుంచి సీఎం ఇంటి ముట్టడికి వెళ్ళడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళని అడ్డుకున్నటువంటి క్రమంలో అంగన్వాడీ టీచర్లంతా కూడా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. సీఎం డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. వారంతా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 21 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ వారికి ఇచ్చినటువంటి హామీల పట్ల ప్రభుత్వం స్పందించకపోవడంతో అంగన్వాడీలు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 18,000 జీతనం, పిఎఫ్ సౌకర్యం, రిటైర్మెంట్ కు సంబంధించి జీవో నెంబర్ సవరణ, ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి కొన్ని డిమాండ్లను వాళ్ళు ప్రభుత్వం ముందుంచారు. కానీ వాటిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇవాళ ధర్నాకు దిగారు. రైట్, థ్యాంక్ యూ నరేష్. సీఎం